బులెటిన్లో బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. బెట్టింగ్ యాప్స్ కేసులో ఈడీ దర్యాప్తు ముమ్మరం చేసింది. అయితే ఈరోజు ఈడీ ముందుకు మంచు లక్ష్మి విచారణకు హాజరైనట్లుగా కూడా తెలుస్తోంది. తను పలు బెట్టింగ్ యాప్లను కూడా ప్రమోట్ చేసినట్లుగా తెలుస్తోంది. అయితే దీనికి సంబంధించిన బ్యాంక్ స్టేట్మెంట్లను కూడా తీసుకురావాలి అంటూ కూడా ఈడీ ఆమెకు నోటీసులు ఇచ్చినట్లుగా సమాచారం. బెట్టింగ్ యాప్స్ కేసులో ఈడీ దర్యాప్తు ముమ్మరం చేసింది. ఇప్పటికే పలు సెలబ్రిటీలను అయితే కూడా ఈడీ అధికారులు విచారించిన సంగతి తెలిసిందే. ఇప్పుడు మంచు లక్ష్మి ఈడీ ముందుకు హాజరు కావుతున్నట్లుగా కూడా తెలుస్తోంది. దీనికి సంబంధించిన పూర్తి అప్డేట్స్ మా ప్రతినిధి ప్రశాంత్ అందిస్తారు. ప్రశాంత్, చూసుకోవాలి. తెలంగాణ రాష్ట్రంలో ఇప్పుడు బెట్టింగ్ యాప్ సంబంధించి అధికారులు కొరడా దిలిపిస్తూ కూడా ముందర అడుగులు వేస్తున్నారు. మొత్తానికి సంబంధించి ఇటు బెట్టింగ్ యాప్స్ కావచ్చు, లోన్స్ సంబంధించి ఎవరైతే ప్రాణాలు కోల్పోయారో వాళ్ళందరికీ కోసం ఇప్పుడు పోలీసులు ఒక కొరడా దిలిపిస్తూ కూడా ముందుకు వెళ్తున్నారు. దీనికి సంబంధించి ఎవరైతే ముఖ్యంగా ఇటు దర్యాప్తు సంస్థల్లో కాకుండా ఇటు ఈడీ దర్యాప్తు సంస్థలు ముఖ్యంగా ఎవరైతే సెలబ్రిటీలు కావచ్చు, యూట్యూబర్స్ కావచ్చు, ఎవరైతే ప్రమోషన్ చేస్తారో వారందరినీ కూడా ఒకరి తర్వాత ఒకరిని విచారణకు పిలిపిస్తూ మొత్తానికి దీనిపైన దర్యాప్తులో భాగంగా ముందుకు అడుగులేస్తున్నారు కూడా చెప్పుకోవచ్చు. మొత్తానికి దీనికి సంబంధించి సెలబ్రిటీల్లో భాగంగా విజయ్ దేవరకొండ కావచ్చు, అలాగే ప్రకాష్ రాజ్, అలాగే దగ్గుబాటి రానా, ఇప్పుడు మంచు లక్ష్మి అందరినీ కూడా ఒకరి తర్వాత ఒకరిని ఈడీ విచారణకు పిలుచుకొని అసలు మొత్తానికి బెట్టింగ్ యాప్స్ సంబంధించి ప్రమోషన్లు ఎందుకు చేశారు, ఏ కోణంలో చేశారు, ఎవరు మీకు డబ్బులు ఇచ్చారనే కోణంలో అయితే మొత్తంగా ఈడీ దర్యాప్తు సంస్థలు చేస్తున్నాయి. నేడు ఆ ఈడీ విచారణకు మంచు లక్ష్మి అయితే విచారణకు హాజరయ్యారు. మొత్తానికి ఆమెకు సంబంధించి ముందుగా ఆ ఈడీ అధికారులు అయితే అసలు దీనికి సంబంధించి బ్యాంక్ స్టేట్మెంట్స్ కావచ్చు, మిగతా అంశాలకు సంబంధించి కూడా తీసుకురావాలని కూడా ఈడీ అధికారులు ముందుగానే ఇప్పుడు మంచు లక్ష్మికి వివరాలు అయితే చూశారు. ఆమె ఇప్పుడు ఈడీ కార్యాలయం చేరుకుంది. ఆమెను కూడా ఈరోజు విచారణ చేయబోతున్నారు. మొత్తానికి సంబంధించి తీసుకున్నట్లయితే ముఖ్యంగా బెట్టింగ్ యాప్స్ అంటే ఇటు బెట్టింగ్ కావచ్చు, అలాగే రమ్మీ ఇలాంటి ప్లే కార్డ్స్ లాంటి యాప్స్ అన్నిటికీ కూడా సెలబ్రిటీలు ప్రమోషన్ చేయడం ద్వారా ఇది సామాన్యులు ప్రజలు ఎవరైతే డబ్బుకు ఆశపడి తక్కువ మొత్తంలో పెడితే ఎక్కువ లాభాలు వచ్చే తరుణంలో ఉన్న పరిస్థితులు ఉంటాయి. కాబట్టి వాటికి ఆశపడి ఎక్కువ మంది బెట్టింగ్ యాప్స్ లో జాయిన్ అయ్యి చాలా డబ్బులు లక్షలాది రూపాయలు పోగొట్టుకుంటూ ప్రాణాలు కోల్పోయిన పరిస్థితులు తెలుగు రాష్ట్రాల్లో చాలా నెలకొన్నాయని చెప్పుకోవాలి. దానినే ఇప్పుడు కీలకంగా చూసుకుంటూ కూడా ఈడీ అధికారులు ఇటు ఎవరైతే ప్రమోషన్లు చేస్తారో వారందరినీ కూడా ఒక్కొక్కరిని పిలుచుకుంటూ కూడా ఇప్పుడు దర్యాప్తులో భాగంగా ముందుకు వెళ్తున్నారు. మరి చూడాలి ఈడీ అధికారులు రెండు కోణంలో అయితే ఇప్పుడు దర్యాప్తు చేస్తున్నారని చెప్పుకోవాలి. ఎందుకంటే దర్యాప్తు చేస్తున్నారు. ఒకటి వీళ్ళు ప్రమోషన్లు చేస్తున్నారు కాబట్టి ఈ ప్రమోషన్ వెనక ఎవరు ఉన్నారు, ఏ కోణం నుంచి జరుగుతుంది, వీళ్ళు సూత్రధారులు ఎవరు, పాత్రధారులు ఎవరు అనే కోణంలో ఈడీ అధికారులు దర్యాప్తు చేస్తున్నారు. మరో కోణంలో గురించి చూసుకున్నట్లయితే మొత్తంగా దీనిలో మనీ లాండరింగ్ ఉందా లేదా అనే కోణంలో కూడా దర్యాప్తు చేస్తున్నారు. వేలాది మంది ఇటు లక్షలాది రూపాయలు ఈ బెట్టింగ్ యాప్స్లో పెట్టడం ద్వారా ఈ డబ్బుల్ని ఎక్కడి నుంచి ఎక్కడికి తరలిస్తున్నారు, ఈ డబ్బులతో ఏం జరుగుతోంది అనే కోణంలో కూడా
ఈడీ అధికారులు దర్యాప్తు చేస్తున్నారు. మొత్తానికి సెలబ్రిటీలు ఒకరి తర్వాత ఒకరి దర్యాప్తు జరుగుతుంది కాబట్టి అందరి దగ్గర నుంచి కూడా దర్యాప్తు చేస్తూ ఫైనల్ డీటెయిల్స్ తీసుకున్న తర్వాత సో మొత్తానికి ఈ దర్యాప్తులో ఎంత మేరకు ఎంత కీలకంగా వస్తున్న ఆధారాలను ఇటు ఈడీ అధికారులు ఏం చేస్తారన్న కోణంలో మాత్రం చూడాల్సిన అంశాలు అయితే కనిపిస్తున్నాయి. రైట్, థ్యాంక్ యూ ప్రశాంత్, థ్యాంక్ యూ ఫర్ ది అప్డేట్స్.